బాలసుబ్రహ్మణ్యం గారు. అవును, ఆయనది కూడా. ఆయన బెరియాట్రిక్ చేర్చుకున్నారు. ఓకే. బెరియాట్రిక్ చేర్చుకోకపోయింటే ఆయన లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది. అంత వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు, అన్ని రకాల సఫరింగ్ ఉండేది. ఆయన సర్జరీ చేర్చుకొని చాలా సంవత్సరాల ముందు చేర్చుకున్నారు. ఓకే, వెయిట్ కూడా బాగా తగ్గారు. మీరు అంతకుముందు ఫోటోస్ కంపేర్ చేస్తే వెయిట్ బాగా తగ్గారు. సో బతికినంత కాలం ఆయన బెరియాట్రిక్ గురించి పాజిటివ్గా చెప్పారు. నా విధంగా చేర్చుకోవడం వల్ల నేను ఇప్పుడు ఆయాసం తగ్గిపోయింది, షుగర్ జబ్బు క్లియర్ అయిపోయింది, నడవగలుగుతున్నాను, ఏ ప్రాబ్లమ్స్ లేవని చెప్పి చాలా మంది చెప్పారు. ఆయన అంత ఏజ్ లో 74 years ఆ ఏజ్ లో కరోనా టైంలో ఒక మ్యూజిక్ కన్సర్ట్ లో క్లోజ్ ఎన్విరాన్మెంట్ లో ఇవ్వడం వల్ల ఆయన కరోనా వచ్చింది, ఆయన చనిపోయారు. నెక్స్ట్ సోషల్ మీడియాలో ఏమొస్తుంది, సర్జరీ దట్ కిల్డ్ బాలసుబ్రహ్మణ్యం. అప్పటికి ఎన్ని ఇయర్స్ ముందు చేయించుకున్నారు? 10 సంవత్సరాలు అయిపోయింది అప్పటికి. అప్పుడు ఎప్పుడో చేసిన సర్జరీకి ఇప్పుడు కరోనాకి ఏం సంబంధం? ఇంకోటి ఏమంటే చాలా మంది బెరియాట్రిక్ సర్జరీ చేయించుకునే వాళ్ళు, నా పేషెంట్స్ కరోనా టైంలో చాలా మంది కరోనా సర్జరీ కారణంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ విధంగా జబ్బుల చేతులు తగ్గిపోతాయి. వాళ్ళ ఫ్యామిలీలో కొంతమంది సివియర్ గా కరోనా వచ్చేసి అడ్మిట్ అయిన కూడా ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి ఫాలో అప్ చేశాను, ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందని. అందరికి యాక్చువల్గా ఏమంటే ఒబేసిటీ అనేది ఒక ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఇమ్యూనిటీ తగ్గుతుంది, వేరే జబ్బులు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. ఈ బెరియాట్రిక్ అయిపోయిన తర్వాత ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఓకే, దాని కారణంగా చాలా మంది కరోనా రాలా, ఏ సిమ్టమ్స్ కూడా లేకుండా. నేను ఒక ఇప్పటిదాకా 5,000 మంది పైగా బెరియాట్రిక్ చేస్తుంటారు. వాళ్ళ ఒక్కరు మాత్రమే అడ్మిట్ అయ్యారు హాస్పిటల్, ఎవరికి అడ్మిట్ కాదు కరోనా టైం. అంత సేఫ్ అది. ఓకే, సో ఒకటి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి అది.